దెయ్యాలు దెబ్బేసే టైంలో మనకు బయటికెందుకు బాయ్ అన్నాను. లేదు లేదు రంజాన్ ఇప్పుడు ఓల్డ్ సిటీలో మూవ్‌మెంట్ బావుంటదని తీసుకెళ్తున్నాడు. చూసారా శకునం బాలేదు. చూసారా మా గల్లీలో కారు కాలిపోతుంది. ఈడు చెప్పిన మాట ఇనండి. అయినా సరే కారు కాలిపోయినా సరే ఇయాల ఓల్డ్ సిటీ ఎళ్ళాల్సిందే మూవ్‌మెంట్ ఎంజాయ్ చేయాల్సిందే అన్నాడు. సర్లే అని ఈడిని కార్ఖానా తీసుకెళ్ళానండి. ఇక్కడ గ్రిల్ నైన్ ఉంటది. ఈ బ్రాంచ్‌లో మాత్రమే హలీం చాలా బావుంటది. గ్రిల్ నైనోడిది. ఇక్కడ మంచిగా చికెన్ 65 పీసులేసి, ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి, మంచి పైన క్రీమేసి ఇస్తాడు. మంచి హలీం తినాలంటే ఈ రంజాన్ టైంలో ఇదేనండి. ఇదే లాస్ట్ రోజు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ సిటీ బయలుదేరాం. చూసారా రంజాన్ మూవ్‌మెంట్ ఎలా ఉందో? 2:15 అవుతుందండి. ఎవడన్నా నమ్ముతాడా ఈ ట్రాఫిక్ చూత్తే? 2:15 అవుతుంది. అర్ధరాత్రి 2:15కి ఎలా ఉందో చూసారా ఇక్కడ? మొత్తానికైతే చార్మినార్ చేరుకున్నామండి. చార్మినార్ చేరుకున్న తర్వాత మెలాన్ జ్యూస్ సెంటర్‌కెళ్ళకపోతే అది పెద్ద పాపం గదండీ! అందుకే మెలాన్ జ్యూస్ సెంటర్‌కెళ్ళి మలబరీ మలాయ్ ఆర్డర్ ఇచ్చేసాను. తర్వాతేమో మ్యాంగో మలాయ్ కూడా చాలా బావుంటుందని చెప్పారు. అందుకే నేను మ్యాంగో మలాయ్ కూడా టేస్ట్ చేద్దామని చేశాను. ఇది కూడా చాలా బావుంది. మంచిగా మన బాయ్ అయితే మలాయ్ మలాయ్ అంటున్నాడు. అందుకనే మలబరీ మలాయ్ ఇచ్చాను. సూపర్‌గా ఉందన్నాడు. మొత్తానికైతే తెల్లారుజామున 4 అయిందండి. 4కి నయాబ్‌కెళ్ళకపోతే అది హరాం చేసినంత పాపమండి. అందుకనే నయాబ్‌కి అర్జెంట్‌గా పరిగెత్తుకొని ఎళ్ళిపోయాం. నయాబ్‌లోకెళ్తే అయ్య బాబోయ్! మామూలు వెయిటింగ్ కాదండి బాబు. ఆ కూర్చుంటే గంట అయింది. గంటకు గాని పిలవలేదు. గంటకు పిలిచాడు. "నువ్వు గనక అర్జెంట్‌గా కీమా కిచిడి తెచ్చివ్వకపోతే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతానన్నాను." మనోడు అర్జెంట్‌గా ఎళ్లి కీమా కిచిడి తెచ్చిచ్చేసాడు. చాలా మంచోడు. ఇంత పొద్దున్నే మనం ఇంత కలర్‌ఫుల్ ఫుడ్ చూసిన తర్వాత తాగుతామండి. కీమా కిచిడి అయితే చాలా బావుందండి. చూస్తా ఉంటేనే తినేయాలనిపించేసింది. ఎక్సలెంట్‌గా ఉంది. తినేసి స్లోగా ఇంటికి బయలుదేరాను. ఇంక అంతేనండి ఈ రోజుకి. అందరికి ఈద్ ముబారక్. బాయ్.